బాగా పండిపోయిన అరటిపళ్ళతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండి ఈ బనానా బన్స్ అయితే చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. ఇది మంగళూరు సైడ్ అయితే గన ఈ పొద్దున టిఫిన్ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. అంత బావుంటాయి. ఫస్ట్ ఇది ఇక్కడ 5 అరటిపళ్ళు అయితే తీసుకొని ఇవి యాలక్కి అరటిపండ్లు అంటారు కదా! సో, అవి అన్నమాట. అందులో ఒక కప్పు వరకు అయితే గన చక్కెర తీసుకుంటున్నాను. తర్వాత దీన్నైతే కూడా బాగా మిక్సీకి పెట్టుకోవాలి. అంటే చేత్తో కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సోడా, ఓ 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా. తర్వాత ఇక్కడైతే నాకు 5 కప్పుల వరకు అయితే గన మైదా పిండి పట్టింది. మీరు అంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మైదా పిండి వేసుకుంటే మనకు అచ్చం అలాంటి టేస్టే వస్తుందన్నమాట. వాటర్ ఏం యాడ్ చేయకుండా చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకట్టుకొని 6 గంటల సేపు అయితే నానబెట్టాలి. ఎంత ఎక్కువ సేపు నానబెడితే అంత టేస్ట్‌గా ఉంటుంది. తర్వాత చేతికి పొడి పిండి అద్దుకొని ఇలా ఉండ చేసుకొని కొంచెం మందంగా తీడుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా మందంగా ఉంటేనే బాగా పొంగి వస్తాయి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే దానిపైన వేస్తూ ఉంటే ఇలా పొంగుతూ వస్తాయన్నమాట. డార్క్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే బనానా బన్స్ రెడీ అయిపోతాయి. పొద్దున్నే రెడీ చేసి పెట్టుకొని ఈవినింగ్ పిల్లలకి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.